కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వన్ నేషన్ వన్ గ్రిడ్, టెలికాం, రహదారుల నెట్వర్క్ వంటి కార్యక్రమాలతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలో గంగా, కావేరీ నదుల్ని అనుసంధానిస్తే భారతదేశం అప్రతిహతంగా ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు. కర్ణాటకలోని హోసపేటలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు 33 నూతన క్రస్ట్ గేట్లను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చొరవతో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే చోట కలవడం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్ర మంత్రి తన చొరవతో 3 రాష్ట్రాల ప్రభుత్వాధినేతలనే కాకుండా నదులను కూడా అనుసంధానించారని ఆయన వ్యాఖ్యానించారు. 3 రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. తుంగాపానం గంగా స్నానం అనే సామెతను ప్రస్తావిస్తూ తుంగా నది నీటి పవిత్రతను కొనియాడారు. 2024లో 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు సలహాతో స్టాప్ లాక్ గేట్ అమర్చి నీటి వృధాను అరికట్టామని తెలిపారు. ఇప్పుడు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేసి 33 కొత్త గేట్లను ఏర్పాటు చేసి డ్యామును పునరుద్ధరించి రైతుల ప్రయోజనాలను కాపాడామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వన్ నేషన్ వన్ గ్రిడ్, టెలికాం, రహదారుల నెట్వర్క్ వంటి కార్యక్రమాలతో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలో గంగా, కావేరీ నదుల్ని అనుసంధానిస్తే భారతదేశం అప్రతిహతంగా ముందుకు సాగుతుందని ఆయన ఆకాంక్షించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కెన్-బెత్వా ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం విజయవంతమైందని గుర్తు చేశారు. అదేవిధంగా గోదావరి, కావేరీ నదులను అనుసంధానించడం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయని సూచించారు. ఈ ఏడాది ఎల్నినో కారణంగా తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోయాయని, అందుకే నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకే నదుల అనుసంధానం కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. ముందుగా రాష్ట్రాల పరిధిలో అంతర్గతంగా నదులను అనుసంధానించుకొని ఆ తర్వాత అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపై దృష్టి పెట్టాలని సూచించారు. తాగడానికి ఎంతో స్వచ్ఛంగా, తీయంగా, అమృతంగా తుంగా నది ఉంటే బపుణ్య స్థానానికి అంటే బహుపుణ్యాలకి గంగ గొప్పదని అర్థం. తుంగా, భద్ర విడివిడిగా జన్మించిన 2 నదుల కలయిక తుంగభద్రగా మారి 3 రాష్ట్రాల్లో లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి డ్యాముకి 19వ గేటు కొట్టుకొని పోతే ఇమ్మీడియట్గా ఆంధ్ర నుంచి మేము స్పందించడం, ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి చాలా చొరవ తీసుకుని ఇమ్మీడియట్గా స్పందించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఒక ప్రాజెక్టు. ఈరోజు ఆ గేట్లు మార్చాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు భరోసా ఉంటుంది. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా మొట్టమొదటి దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కర్ణాటకతో కలిసి 50 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించాం. 42 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ ఒక్క గేటే కాదు, 33 గేట్లు బాగా రిపేర్ చేస్తే బాగుంటుంది, రీప్లేస్ చేద్దామంటే ఇమ్మీడియట్గా మంత్రి గారు శివకుమార్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు 6 నెలల్లో 33 గేట్లే కాకుండా మళ్ళీ శోభ వచ్చే విధంగా ఈరోజు తుంగభద్ర డ్యాం తయారు చేశారంటే దీనికి మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు ఒక సంఘటన జ్ఞాపకం వస్తూ ఉంది. 1983లో
ఆ రోజు మే నెలలో నలుగురు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి తమిళనాడుకు ఒక్కొక్క రాష్ట్రం 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో చేశారు. ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి. సమస్యల పరిష్కారంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని దిశ చైర్పర్సన్ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్ సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. దిశ చైర్పర్సన్ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అభివృద్ధి కేంద్ర పథకాల అమలుపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీబీ-జీరాంజీ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పథకాలనే కొత్త పేర్లతో అమలు చేస్తున్నాయని అన్నారు. సమీక్ష సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ సమస్యలపైన విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్కు సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. శాటిలైట్ రైల్వే స్టేషన్తో పాటు కొండపల్లి ప్రాంతానికి కూడా త్వరలో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్కు సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. శాటిలైట్ రైల్వే స్టేషన్లతో పాటు కొండపల్లి ప్రాంతానికి కూడా త్వరలో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బుడమేరు గండి సమస్యపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎంపీ తెలిపారు. త్వరలోనే బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాలకు భిన్నంగా బుడమేరు నిర్వాసితులకు తగిన పునరావాస సదుపాయాలు కల్పిస్తూ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. రేపు రాబోయే కొన్ని స్కీమ్స్ కూడా మారినాయి. జీరామ్జీ ఇటువంటి ఎన్నో కొత్త స్కీమ్స్ కూడా పాత పథకాలే కొత్త మాన్యువల్స్తో రాబోతున్నాయి. వాటిని కూడా చర్చించడం జరిగింది. జిల్లాకు ఉన్న కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమన్నా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ కేంద్ర ప్రభుత్వ మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది వాళ్ళు చర్చించడం జరిగింది. తప్పకుండా దిశా మీటింగ్లో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జిల్లా అధికారులందరూ కూడా నిజంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఎక్కువ శాతం కార్యక్రమాలు ఉండే జిల్లా. ఈ జిల్లాలో అధికారులందరూ కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి టీం లాగా పనిచేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంత అలసట ఉన్నా కూడా వాళ్ళ దిశా మీటింగ్కి వచ్చి మొత్తం ఒక నోట్స్ కూడా తయారు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం కూర్చొని చర్చించడం జరిగింది. ఇక తప్పకుండా రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కూడా త్వరలో జరుగుద్ది. కాబట్టి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
ఆర్టీసీ మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మరియు లీజుల పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టే జీవో 673/975లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 2 ఏళ్లు గడిచినా కొత్త పీఆర్సీ అమలుపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్న ఆయన స్కీమ్ వర్కర్లు, ఉపాధ్యాయుల సమస్యలపై తక్షణమే యూనియన్లతో చర్చలు జరపాలని కోరారు. అదానీ విద్యుత్ ఒప్పందం వల్ల 1,00,000 కోట్ల నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకిచ్చే 60% సబ్సిడీని ఆర్టీసీ కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందని ఆయన మండిపడ్డారు. ఇందులో భాగంగానే విజయవాడ, విద్యాధరపురం, నెల్లూరు వంటి ఆర్టీసీ డిపోలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రని విమర్శించారు. రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ల తరహాలోనే ప్రయాణికులు టికెట్ కొనుక్కుంటేనే ప్రభుత్వం సబ్సిడీ డబ్బులిచ్చే దుస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య మాత్రమే కాదు, సామాన్య ప్రజల సమస్య అని పేర్కొంటూ విద్యుత్ బస్సులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్రంలో మున్సిపల్ సేవలను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 673/975లను తక్షణమే ఉపసంహరించుకోవాలని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. మోనటైజేషన్ పేరుతో మున్సిపల్ సేవలను, పార్కులు, ఖాళీ స్థలాల వంటి ప్రభుత్వ ఆస్తులను 60 నుండి 90 ఏళ్ల వరకు ప్రైవేటు సంస్థలకు లీజుకి ఇవ్వటం దుర్మార్గమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తోందని స్పష్టం చేశారు. వీటితో పాటు తమ వేతనాల కోసం పోరాడుతున్న స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, కొత్త పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్న ఉపాధ్యాయులు, ఎన్జీఓల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామన్న ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా స్పందించకపోవడం దారుణమన్న ఆయన ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ యూనియన్లను పిలిచి చర్చలు జరపాలని హితవు పలికారు. అదానీ విద్యుత్ ఒప్పందంపై ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్కు, అధికారుల నివేదికలకు పొంతన లేకపోవడాన్ని శ్రీనివాసరావు తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులు విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఆ విద్యుత్ బస్సులని 1000 బస్సులు కొని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కాదు, 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. అదే సబ్సిడీ ఆర్టీసీకి ఇవ్వచ్చు కదా కేంద్రం. ప్రైవేటు అందులో కూడా చిన్న చిన్న నిరుద్యోగులకు ఇచ్చి బస్సులు కొనిపించడం లేదు, పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలకి. కార్పొరేట్ కంపెనీలకి 60% కేంద్రం ఇచ్చి ఆ బస్సులు నడపడానికి, నిర్వహించడానికి ఆర్టీసీ డిపోలని ఇప్పుడు విజయవాడలో విద్యాధరపురం డిపో అప్పచెబుతున్నారు, నెల్లూరులో అప్పచెబుతున్నారు. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు 14 డిపోలను అలా పైలట్ ప్రాజెక్టు మీద ఇస్తున్నారు. క్రమంగా మొత్తం విద్యుత్ బస్సులు అవుతాయి, మొత్తం ఆర్టీసీ అంతా ప్రైవేట్ పరం అయిపోద్ది. ఇక స్త్రీశక్తి కూడా అమలు ఉండదు. ఇప్పుడు గ్యాస్ లాగానే అవుద్ది, మీరు ఎక్కి టికెట్ కొనుక్కొని టికెట్ మాకేమో డబ్బులు ఇస్తామనే పరిస్థితి వస్తుంది. అప్పుడు అంటే ఆర్టీసీ నిర్వీర్యం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకుండా దెబ్బ కొట్టేటువంటి ఈ విధానం ఇది మొత్తం ప్రయాణికుల వ్యవస్థ మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద తీవ్రమైన దెబ్బతీస్తుంది. అందుకని ఇది ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్య కాదు. వీళ్ళు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు, రాష్ట్రం అంతా ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో ఉన్నారు. అన్ని యూనియన్లు కలిసి ఉమ్మడిగా దీని మీద ఫైట్ చేస్తారు. జనసేన పార్టీ పక్షాన రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన లింగంనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యుడు అనేది ఒక పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తానని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఆయన స్పందించారు. రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి తరపున తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా లింగంనేని రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. లింగంనేని రమేష్ అనే నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల యథార్థమైన శ్రద్ధ, నిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధ పూర్వకముగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.
విజయవాడ నగరంలో చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. దిశ చైర్పర్సన్ ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అభివృద్ధి కేంద్ర పథకాల అమలుపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వీబీజీరాంజీ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పథకాలనే కొత్త పేర్లతో అమలు చేస్తున్నాయని అన్నారు. సమీక్ష సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ సమస్యలపైన విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్కు సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. శాటిలైట్ రైల్వే స్టేషన్తో పాటు కొండపల్లి ప్రాంతానికి కూడా త్వరలో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని ఎంపీ చిన్ని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జిల్లా ఏపీలోనే ముందంజలో ఉందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయం కొంతమేర లోపించడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రైల్వే నెట్వర్క్కు సంబంధించిన సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాటి పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. శాటిలైట్ రైల్వే స్టేషన్లతో పాటు కొండపల్లి ప్రాంతానికి కూడా త్వరలో బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. విజయవాడ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బుడమేరు గండి సమస్యపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎంపీ తెలిపారు. త్వరలోనే బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాలకు భిన్నంగా బుడమేరు నిర్వాసితులకు తగిన పునరావాస సదుపాయాలు కల్పిస్తూ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సమస్య తెలిసిన వెంటనే స్పందించడం తమ పని అని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 57వ డివిజన్ సుబ్బరాజనగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత ఇంజనీర్లు అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గత 2 సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, తాగునీటి పైప్లైన్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో గతంలో వివిధ కారణాల వల్ల పూర్తి కాని చిన్న చిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయని, వాటిని కూడా ఒక్కొక్కటిగా గుర్తించి శాశ్వతంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. 57వ డివిజన్లోని సుబ్బరాజనగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో సుమారు 150 మీటర్ల డ్రైన్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై వెంటనే స్పందించిన తాను సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో కలిసి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నెల రోజుల్లోగా 150 మీటర్ల డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని,
పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అదేవిధంగా సుబ్బరాజు నగర్, అరుణోదయ నగర్ ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి కుటుంబానికి శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయంతో ఇంటి పట్టాలను వారి ఇంటి వద్దకే అందజేసే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశ సంఘం వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణారావు, డివిజన్ అధ్యక్షులు షేక్ కబీర్, క్లస్టర్ ఆల తారక రామారావు, ఎర్రబోతు కనకారావు, గుప్తా శ్రీనివాసు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ శాసనసభ్యుడు బోండావమ్మ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు వింటాం, దాన్ని పరిష్కరిస్తాం, అవగాహనతో ముందుకెళ్తాం. 21 డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మాకు ఒక అవగాహన ఉంది. 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ అన్ని సమస్యలు కూడా తీర్చాం. ఇంకా ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా చిత్తశుద్ధితో ముందుకెళ్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికే మరి మేము బాధ్యతతో ఉన్నామని తెలియజేసుకుంటూ, ఇక్కడ పట్టాల సమస్య కూడా ఉంది. ఆ పట్టాల సమస్య కూడా సుబ్బరాజు నగరు, అరుణోదయ నగరు ఎన్యూమరేషన్ చేపించాం, గవర్నమెంట్కి పంపించాం. దీంట్లో కూడా త్వరలో ఈ ప్రాంత వాసులందరికీ కూడా శుభవార్త చెప్తాం. జీవితకాలం వీళ్ళకి సమస్య లేకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ సదుపాయం త్వరలోనే కల్పించబోతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా వీళ్ళు ఆందోళన చెందకుండా వీళ్ళు తరతరాలు రాబోయే తరాలన్నీ కూడా సంతోషంగా ఉండేదానికి రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా కల్పిస్తాం. ఎన్యూమరేషన్ పూర్తయి గవర్నమెంట్కి వెళ్ళింది. త్వరలోనే దానికి తీసుకొచ్చి ఇదే సుబ్బరాజు నగర్లో, అరుణోదయ నగర్లో మీటింగ్ పెట్టి మా మహిళలకి, మా పెద్దలకి అందరికి కూడా పట్టాలు ఇళ్ల దగ్గరే అందిస్తామని కూడా తెలియదు. ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా సరే, ఈ డివిజన్లో ఉన్నా సరే, ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా సరే వారందరికీ కూడా ఇల్లు ఇస్తాం. అర్హులైన వారందరికీ కూడా పింఛన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో వితంతువులకు మరి పింఛన్లు ఇస్తాం. రేపు వచ్చే నెల 5, 6 తారీఖున తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇది మీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. సమస్యలు ఏదున్నా సరే మా దృష్టికి తీసుకురావాలని మీ అందరూ కూడా కోరుతూ, ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని పేర్కొన్నారు. ఇందుకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలాని గ్రౌండ్లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదని, అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మామయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఇది పవిత్ర భూమి అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నేనే మన మూవీ చేశాను. అదే మన రమచోడవరం కాదండి, ఇప్పుడు చంపేశారు. మూతిగూడ అక్కడ బ్రదర్ ఎక్కడ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి ఎప్పుడో చెప్తాను పర్యాటక అందరికీ కూడా నీళ్లు పోయా, చిన్న చిన్న బాటిల్స్ అన్ని అందరికీ. ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. పర్యాటక ఇది అనుసంధానం ఉంది. రెండు ప్రోత్సహించాలి. రెండు వెళ్తేనే మనం రామోజీ చూస్తున్నాం.
అన్నీ కలిసి అట్లాగే మేము ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తా అనేది మా అదృష్టం మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అంటే ఒక క్లారిటీ కావాలి. 2029 అవార్డ్స్ ఇస్తూ ఉంటారు, అన్ని నుంచి 16 మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో బాలకృష్ణ ప్రోత్సాహంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీలో షూటింగ్లే కాదు, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా తన సంపూర్ణ సహకారం ఇండస్ట్రీకి ఉంటుందన్నారు. సినిమా అంటేనే గుర్తొచ్చేది విజయవాడని, అలాంటి విజయవాడ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈరోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూసర్, ఈ సినిమాకి నిర్మాత చెరుకూరి సుధాకర్ గారు, అదేవిధంగా ఈ సినిమాకి దర్శకులు శ్రీ కొట్టాల శివ గారు, వారితో పాటు ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా శ్రీమతి తేజస్వి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. గుర్తొచ్చేటువంటి ప్రాంతం విజయవాడ ప్రాంతం అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అటువంటి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను కూడా పూర్తి స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక అద్భుతమైనటువంటి కథతోటి, మంచి సాంకేతిక నిపుణులతోటి, అద్భుతమైనటువంటి దర్శకులతోటి, అంతకుమించి అద్భుతమైనటువంటి నటవర్గంతో తయారవుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈ సందర్భంగా నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొదటి సినిమా పూజ కార్యక్రమం ఇదే అన్నారు. ప్రస్తుతం అమరావతి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలోని మిగతా ప్రాంతాల్లోనూ చలనచిత్ర పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. అందరి సహకారంతోనే ఇండస్ట్రీ ముందుకు సాగుతోందని చెప్పారు. ఏపీలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పుట్టిన నేల ఇదని అన్నారు. ఈ నేలపై మనం సినిమా రంగాన్ని అభివృద్ధి చేద్దామని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో నిర్వీర్యంగా ఉన్న ఏదైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఈనాడు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భరత్ భూషణ్ గారు చైర్మన్గా, ఆయన అలాగే మెహర్ గారు వైస్ చైర్మన్గా వాళ్ళ ఆధ్వర్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసి త్వరలో దిశ నిర్దేశం ఇవన్నీ ఏవేవి అందరితో చర్చించి, నిర్మాతలతో తెలివి, పంపిణీదారులతో తెలివి, మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాడికి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్న అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. సో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ పై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటికే అవినాష్ 3 పార్టీలు మారారని, వైసీపీ ఓటమి తర్వాత మరోసారి పార్టీ మారాలని చూసినట్లు చెప్పారు. అధికారం లేకపోతే అవినాష్ ఉండలేరన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఉండడంతో పార్టీ మారే అవకాశం దక్కలేదన్నారు. దేవినేని నెహ్రూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారని, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లినా మళ్లీ టీడీపీలోకి వచ్చారని పట్టాభి తెలిపారు. తుది శ్వాస వరకు టీడీపీలో ఉండి పసుపు జెండాతోనే దివికేగారని అన్నారు. ఆ తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ పిల్ల సైకోగా మారారంటూ విమర్శించారు.
ఏ దారి లేకపోవడంతో జగన్ ప్రాపకం కోసం చంద్రబాబు లోకేష్ పై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. బుడమేరు మట్టి మాఫియా వెనుక గొడ్డలి పార్టీ నేతలే ఉన్నారని పట్టాభిరామ్ ఆరోపించారు. ఒకసారి టీడీపీ గురించి నీ తండ్రి చెప్పిన మాటలు వింటే నీకు వాస్తవం తెలుస్తుందంటూ హితవు పలికారు. సెల్ఫ్ మేడ్ స్వయం కృషితో ఏదో కింద నుంచి స్వశక్తి మీద పైకి వచ్చినటువంటి బాపతేం కాదు. దేవినేని నెహ్రూ గారు కృష్ణా జిల్లాలో ఆ రోజున తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించి అన్నగారి ప్రోత్సాహంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఎదిగి కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చివరి దాకా ఆయన తుది శ్వాస దాకా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని ఆయన దివికేగినటువంటి మనిషి. అటువంటి వ్యక్తి పేరు చెప్పుకొని ఈ రోజుకి కూడా ఇవాళ రాజకీయం చేస్తూ ఉంటాడు ఈ పిల్ల సైకో. అందుకనే ఇవాళ దేవినేని నెహ్రూ గారు గతంలో అన్న మాటలేంటి, ఇవాళ ఈ పిల్ల సైకో ఆయన అన్న మాటలేంటి, ఇవాళ ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీరేంటో కూడా ఒకసారి వినిపించి వాతలు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆ రోజున అదే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశాన్ని తీసుకోవటమే కాకుండా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కూడా ఆ రోజున కల్పించడం జరిగింది. మరి గుడివాడ నియోజకవర్గంలో 2019లో మరి ఓటమి పాలైన తర్వాత కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అతనికి అండగా నిలబడటం జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా సహజ వనరుల సంపద దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోరేపూడి శంకర్ విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగినట్టుగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలోనూ ఎన్టీఆర్ జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన గ్రావెల్, మట్టి, ఫై యాష్ అక్రమ తవ్వకాలు నిరాటకంగా కొనసాగుతున్నాయని ధ్వజమెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లాలో సహజ వనరుల సంపదలు పాలక వర్గాల దోపిడీకి గురవుతున్నాయని, ప్రజల ఆస్తిగా ఉండాల్సిన సహజ వనరులను అధికార పార్టీ నేతలు, కాంట్రాక్టర్ వర్గాలు ఆదాయ వనరులుగా మలుచుకున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకించి విసన్నపేట, కొత్తూరు, తాడేపల్లి ప్రాంతాలు, అలాగే పోలవరం కుడి ప్రధాన కాల్వగట్టు పరిసరాల్లో మట్టి తవ్వకాల దందా గతం నుండి ఇప్పటి కూటమి ప్రభుత్వం వరకు అక్రమంగా కొనసాగుతున్నాయని, ఈ అక్రమాల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టబడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లారీల కొద్ది మట్టి, గ్రావెల్, ఫ్లయాన్స్ అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, ప్రతిరోజు భారీ వాహనాల రాకపోకలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున సహజ సంపద దోపిడీ జరుగుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. పరిపాలించే వాళ్ళందరూ పెద్ద మనుషులే కదా ప్రజాస్వామ్యంలో, ప్రజలు ఎన్నుకున్న తర్వాత. మరి ఇన్ని అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది, సహజ సంపద దోపిడీ గురి కాపాడుతుంది. గ్రావెల్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఎర్రమట్టి దగ్గర నుంచి, గనుల దగ్గర నుంచి అన్ని తవ్వకాలు అక్రమంగా కొనసాగుతూ దోపిడీకి గురి కాపాడుతుంటే, అక్రమార్జనలకు పెద్దపీటలు వేస్తుంటే ఒకటి ప్రభుత్వం దీంట్లో టోటల్గా వెంటనే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అవ్వాలి, గనుల శాఖ మంత్రి, మైనింగ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి, కఠినంగా శిక్షించాలి. ఎవరైనప్పటికీ దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ మట్టి తవ్వకాల దందాన్ని విచారణ, ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తక్షణమే కనుక న్యాయ విచారణకి
ప్రభుత్వం ఆదేశించకపోతే, రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే, మైనింగ్ మినిస్టర్ స్పందించకపోతే మైనింగ్ మినిస్టర్ కార్యాలయం ముందు సిపిఐగా ధర్నా చేస్తామని. పెనమలూరు నియోజకవర్గం కానూరులో 1982 నాటి టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని నూతన జెండా దిమ్మెను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తన తాత విగ్రహ ప్రహరీ నిర్మాణం నెపంతో ఈ దిమ్మను తొలగించారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటూ ఇతరులను రెచ్చగొట్టడం ఆయన నైజమని మండిపడ్డారు. కార్యకర్తల ఓర్పు నశిస్తే ఊరుకునేది లేదని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు, కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడవలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా ఇలాంటి దుశ్చర్యలు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి, దేవాలయాలకు గ్రహణం పట్టిందని వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శించారు. గత 2 ఏళ్లలో రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో అనేక ఘటనలు, అపచారాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా దేవాలయాల భూములు కొట్టేయాలని కుట్ర చేస్తుందని అన్నారు. 1 టౌన్ కోమల విలాస్ సెంటర్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అయోధ్య రామ మందిరంలో నిధుల గోల్మాల్ జరిగిందని, అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, దానిపై సిబిఐ సిట్ విచారణ చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల ఎకరాల దేవాలయ భూములు కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం అతిపెద్ద స్కామ్కు తెరలేపిందని ఆరోపించారు. 2 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తోందన్నారు. దీనిపై ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని, దేశంలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్, అసలు అతనికి దేవుడు భూములంటే చాలు, ఉత్తిదే దేవాదాయ శాఖ నుంచి తొలగించేస్తాడు. అతను 1000 ఎకరాల భూముల్ని సింహాచలంలో చూసాం, మాన్సాస్ ట్రస్ట్లో చూసాం, అలాగనే తిరువూరులో జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయంలో చూసాం. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి వేలాది ఎకరాల భూముల్ని దేవుడు ఆస్తుల జాబితా నుంచి తప్పించడంలో అతను ఘనాపాటి, సిద్ధహస్తుడు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అతను ఒక చీడ పురుగు, చెద పురుగు అని అనేక సందర్భాల్లో చెప్పాం కదా. రెడ్ బుక్ అండ చూసుకునే కదా మీరందరూ రెచ్చిపోతూ ఉన్నారు. ఇలాగా మనల్ని ఎవడేం చేయలేడు, మనం ఎట్లాగన్నా దేవుడి భూములు కొట్టేచ్చనే కదా మీరు ఇంత దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు. దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదని రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రెహనా అన్నారు. అవినాష్ కు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో రెహనా, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు కలపల అంబేద్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వియ్యపు అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాల మీద దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ పెట్టి నిలదీయగానే తట్టుకోలేక గద్దె రామ్మోహన్ ఎంపీ కొంతమంది భజన బ్యాచ్ ను పెట్టి నిజానిజాలు పక్కన పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గత 5 ఏళ్లలో ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం అవినాష్ చేసిన అభివృద్ధిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని, జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజలకు నేరుగా డీపీటీ పద్ధతిలో 925 కోట్లు ప్రజల అకౌంట్లోకి వెళ్లేలా చూశారన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడి అవినాష్ ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే, ఎంపీ, ఇతరులు ప్రతి ప్రెస్ మీట్లోనూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. మీకు నిజంగా దమ్ముంటే చేతనైతే కూర్చుని రాజకీయంగా అభివృద్ధిపై చర్చ చేయాలన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఇన్ఛార్జ్గా తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉంటూ అవినాష్ గారు దాదాపుగా 925 కోట్లు సంక్షేమ రూపంలో తూర్పు నియోజకవర్గం ప్రజలకు నేరుగా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్స్లోకి పడడానికి సహకరించిన వ్యక్తి అవినాష్ గారు. అలాగే 670 జగన్మోహన్ రెడ్డి గారు అండదానంతో వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు ఏది చేయాలన్నా కానీ వాస్తవంగా మీరు మాట్లాడండి, అభివృద్ధి మీద మాట్లాడండి. మీరు ఎవరైతే వచ్చారో రండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. మీరేం చేశారో మేమేం చేసామో రండి, వచ్చి మాట్లాడదాం. దాని మీద చేయండి. అనవసరంగా ఈ హత్య రాజకీయాలు ఈ చేసి గంజాయి బ్యాచ్ల మీద సెటిల్మెంట్లు ఇదేనికి ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు. దయచేసి ఇంకోసారి అలాంటి పనికిరాని రాజకీయాలు చేస్తే కనుక సహించేది ఊరుకోలేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.